న్యూస్. పాకిస్తాన్తో మన భారత్ ఉద్రిక్తతల సమయంలో ఫ్రాన్స్ బిగ్ షాక్ ఇచ్చింది. రాఫెల్ ఫైటర్ జెట్స్ సోర్స్ కోడ్ ఇవ్వడానికి ఫ్రాన్స్ నిరాకరిస్తోంది. మనం ఫ్రాన్స్ నుంచి రాఫెల్ ఫైటర్ జెట్స్ని కొనుగోలు చేశాం. అయితే అందులో ఉపయోగించే మిసైల్స్ కూడా మనం ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. కానీ మనం దాన్ని కస్టమైజ్ చేసుకోవటానికి మన దేశ అవసరాలకు అనుగుణంగా, మన శత్రువుపై పోరాటానికి అనుగుణంగా మనం దానిలో ఇతర మిసైల్స్ని వాడటానికి అవకాశం లేదు. మన ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసుకున్న మిసైల్స్ కానీ, భారతదేశంలో తయారు చేసుకుంటున్నటువంటి మిసైల్స్ కానీ రఫేల్లో వాడటానికి అవకాశం ఉండదు. అంటే బ్రహ్మోస్ కానివ్వండి, అస్త్రా కానివ్వండి, ఆకాష్ కానివ్వండి, ఇలా మిసైల్స్ని వీటిలో వాడాలి అంటే మనకి సోర్స్ కోడ్ ఖచ్చితంగా కావాల్సిందే. అయితే సోర్స్ కోడ్ ఇవ్వటానికి ఫ్రాన్స్ అంగీకరించడం లేదు. రాఫెల్ ఫైటర్ జెట్ సోర్స్ కోడ్ ఇవ్వటానికి ఫ్రాన్స్ నిరాకరించింది. మనం విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దసాల్ట్ ఏవియేషన్ నేషనల్ సెక్యూరిటీ తోసిపుచ్చుతోంది. ఇది వ్యూహాత్మక నిర్ణయం అని దసాల్ట్ చెబుతోంది. సోర్స్ కోడ్ లేకుండా స్వదేశీ మిసైల్స్ని, బాంబ్స్ని అందులో మనం ప్రయోగించలేం, అందులో ఉంచలేం. ఎలక్ట్రానిక్ ఆయుధాలను రఫేల్తో అనుసంధానించడం కష్టమవుతుంది. విదేశాలపై ఆధారపడడం తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో మనం 2016లో ఇండియా ఫ్రాన్స్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో 7.8 బిలియన్ యూరోలతో ఈ డీల్ కుదుర్చుకున్నాం. ఈ ఒప్పందంలో భాగంగా 36 రఫేల్ ఫైటర్ జెట్స్ని కొనుగోలు చేయడానికి అంగీకరించాం. 2020 జూలైలో ఇండియాకు ఫస్ట్ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ చేరుకుంది. 2022లో ఇండియాకు మిగిలిన రఫేల్ జెట్స్ వచ్చాయి. ప్రస్తుతం వీటిని మనం అంబాలా, హసిమరా ఎయిర్ బేసుల్లో ఉంచాం, అక్కడ మోహరింపజేసి ఉంచాం. ఈ ఏడాది ఏప్రిల్లో మరో 26 రఫేల్ ఎంజెట్స్ కోసం మనం ఒప్పందం కూడా చేసుకున్నాం. ఆ ఒప్పందం ప్రకారం 2028, 2030 మధ్య రఫేల్ ఎంజెట్స్ భారతదేశానికి రాబోతున్నాయి. అయితే రఫేల్ ఫైటర్ జెట్స్లో మనం తయారు చేసుకున్న బ్రహ్మోస్ మిసైల్స్ని ప్రయోగించాలి అంటే వాటిని మనకు అనుకూలంగా సోర్స్ కోడ్లో మార్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది. కానీ ఆ సోర్స్ కోడ్ టెక్నాలజీని మనతో షేర్ చేసుకోవటానికి ఫ్రాన్స్ అంగీకరించడం లేదు. ఇప్పటికీ మనం ఈ బ్రహ్మోస్లో ఉపయోగించేటటువంటి స్కాల్ప్ ఈజీ కానివ్వండి, హ్యామర్ మిసైల్స్ కానివ్వండి, ఇలా ఏ మిసైల్స్ అయినా, మిట్యూర్ మిసైల్స్ కానివ్వండి, MICA మిసైల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఫ్రాన్స్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళ దేశం నుంచి దిగుమతి చేసుకున్న మిసైల్స్ని ఎయిర్ క్రాఫ్ట్లో వాడాల్సిన పరిస్థితి వస్తుంది. రఫేల్ యుద్ధ విమానాల్లో వాడాల్సి వస్తుంది. మన బ్రహ్మోస్ శక్తి ఎలాంటిదో మనం చూసాం. మన బ్రహ్మోస్ని ఈ రఫేల్ యుద్ధ విమానాల్లో ఇన్స్టాల్ చేసినట్లయితే వాటి నుంచి మనం ఉపయోగించడానికి మనం అవకాశాన్ని ఏర్పరచుకుంటే యుద్ధ క్షేత్రంలో మన బలం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అందుకు సోర్స్ కోడ్ కూడా కావాలి. మనం ఫ్రాన్స్తో ఆ సోర్స్ కోడ్ని పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఫ్రాన్స్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు, నిరాకరిస్తుంది. ఇది మనకు కొంత ఇబ్బంది కలిగించే పరిణామంగానే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. డీప్ టెక్నాలజీని షేర్ చేసుకోవడానికి కూడా అంగీకరించడం లేదు, సోర్స్ కోడ్ని ఇవ్వడానికి కూడా అంగీకరించడం లేదు. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు దీనిపై పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, మన అవసరాలకు అనుగుణంగా ఆ యుద్ధ విమానాలను ఉపయోగించాలంటే సోర్స్ కోడ్ ఖచ్చితంగా కావాల్సిందే. కానీ ఫ్రాన్స్ మాత్రం ఆ సోర్స్ కోడ్ని ఇవ్వడం లేదు. ఆ సోర్స్ కోడ్ని ఇస్తేనే వాటి నుంచి మనం బ్రహ్మోస్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మన స్వదేశీయంగా తయారైన మిసైల్స్ కానీ, లేదంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే మిసైల్స్, అంటే ఫ్రాన్స్ కాకుండా ఇంకేదైనా దేశాల నుంచి మనం కొనుగోలు చేసిన మిసైల్స్ని రఫేల్లో వాడటానికి అవకాశం ఉండదు. కానీ ఎందుకు ఫ్రాన్స్ ఇవ్వటానికి అంగీకరించడం లేదు? అది వాళ్ళ భద్రతాపరమైనటువంటి నిర్ణయాలని చెప్తోంది. వాస్తవానికి సోర్స్ కోడ్ అనేది ఏదైనా ఆధునిక యుద్ధ విమానానికి ఒక మెదడు లాంటిది. ఎందుకంటే ఇది రాడార్ ఇంటిగ్రేషన్, వెపన్స్ టార్గెటింగ్, లేదా డేటా ఫ్యూజన్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ స్టామినాని ఇది కీలకంగా ఆ సాఫ్ట్వేర్ వ్యవస్థలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే కంప్లీట్ గా అది ఇచ్చే సంకేతాలు ఒక మెదడు లాంటిది అంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మన మెదడు ఏ చెప్తే మనం అది చేస్తాం. సో ఆ రకంగా ఇది కంప్లీట్ గా అన్నింటినీ నియంత్రిస్తుంది. ఏ రకంగా బాంబింగ్ చేయాలి, టార్గెట్స్ ఎట్లా ఫిక్స్ చేయాలి, పూర్తిగా డేటాను ఎలా నియంత్రించాలి, ఆ రాడార్ ఇంటిగ్రేషన్ ఏంటి, ఎట్లాంటి సిగ్నల్స్ తీసుకోవాలి, ఏ సమయంలో దాన్ని బయటికి ఎగ్జిక్యూట్ చేయాలి, ఇదంతా కూడా ఈ కీలకమైన సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ కోడ్కు చాలా ఇదంతా కూడా అంటే స్వతంత్రంగా మనము స్వదేశీ ఆయుధాలను మన
ఈ రాఫెల్స్ తో అనుసంధానించి ఏకీకృతం చేయడం లేదా ఆ సిస్టమ్ అంతా కూడా కంప్లీట్ గా ఒకే లూప్ లోకి తీసుకొచ్చి దాన్ని అప్గ్రేడ్ చేయడం అన్నమాట. సో అప్గ్రేడ్ లేదా సర్దుబాటు వీటన్నిటి కోసం మనం ఈ సోర్స్ కోడ్ పై ఆధారపడాల్సిన పరిస్థితి. కానీ ఎగ్జాక్ట్లీ ఇది ఎప్పుడు జరిగింది? భారతదేశం May 7th అటాక్ చేసింది పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై అటాక్ చేసే ముందు మనం ఫ్రాన్స్ తో ఈ సోర్స్ కోడ్ గురించి మనం అభ్యర్థించాం. ఎందుకంటే రాఫెల్ చాలా కీలకమైనటువంటి యుద్ధ విమానాలు భారత ఆయుధ సంపత్తిలో. సో వాటి గురించి అడిగినప్పుడు ఫ్రాన్స్ తిరస్కరించింది. ఎందుకంటే వాళ్ళ మేధో సంపత్తి, యాజమాన్య, రక్షణ, సాంకేతికపై ఉన్నటువంటి అంశాలతో ముడిపడింది. సో వాటి ఆందోళన కారణంగా సోర్స్ కోడ్ ను పంచుకోలేమంటూ దసాల్ట్ ఏవియేషన్ ఫ్రాన్స్ సంబంధించినటువంటి రాఫెల్ తయారు ద్వారా అయితే వాదిస్తున్న పరిస్థితి. సో ఫ్రెంచ్ అధికారుల ప్రకారం రాఫెల్ ప్లాట్ఫామ్ అభివృద్ధిలో వాళ్ళు సంవత్సరాల తరబడి మేము తీవ్రమైన పరిశోధన చేశాం, చాలా పెట్టుబడి పెట్టాం. సో ఇప్పుడు కోడ్ ని పంచుకోవడం వల్ల దాని స్ట్రాటజికల్ ఎక్స్పెరిమెంట్ ఇదంతా కూడా వ్యూహాత్మక ప్రయోజనము. సో అదంతా మా మార్కెట్ ప్రమాదంలో పడుతుంది, మాకు బిజినెస్ పరంగా ఇది ఇబ్బంది అవుతుందంటూ వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి. సో ఇది ఎందుకంటే సాంకేతికంగా చెల్లుబాటు అవుతుండొచ్చు వాళ్ళ వాదన ప్రకారం, కానీ మనకు అంటే మన రక్షణ విశ్లేషకులు చెప్తున్న దాన్ని బట్టి ప్రకారం ఇది దౌత్యపరంగా ఇది ఒక ద్రోహమే. ఎందుకంటే మనకు విమానాలు అమ్మడం ద్వారా మనకు కావాల్సిన విధంగా వాటిని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. వాటిని మన ప్రణాళికలు తగ్గట్టుగా, మన ప్లానింగ్ తగ్గట్టుగా మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో వాటిని మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఆయుధాలని వాటితో అనుసంధానం చేసి చొప్పించి మన శత్రువుపైకి దాడికి ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఫ్రాన్స్ దానికి ఒప్పుకోవట్లేదు. అంటే మనం ఇంత పెద్ద $1 బిలియన్ డీల్ చేసి కూడా ఇప్పుడు మనకు అది నిరుపయోగంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా మనకి ఇది ఒక రకంగా దౌత్యపరంగా ఫ్రాన్స్ ఈ రకమైన ద్రోహానికి పాల్పడ్డట్టే చెప్పొచ్చు. అంటే నిజానికి వీటిని కొనుగోలు సమయంలో చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి? కొనుగోలు సమయంలో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉందా ఇప్పుడు ఫ్రాన్స్? కొనుగోలు చేసుకుంటే ఒప్పందం ప్రకారం భారతదేశానికి అప్పగించే సమయంలో ముఖ్యంగా ఈ కొత్త వివాదం ఏంటంటే వాస్తవానికి భారతదేశానికి ఫ్రాన్స్ నుంచి ఈ రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసినప్పుడు వ్యూహాత్మకంగా ఈ సోర్స్ కోడ్ సంబంధించినటువంటి ఒప్పందాలు ఏమీ కీలకంగా ప్రస్తావించినట్టుగా లేదు. సో సోర్స్ కోడ్ కాదు, డీపర్ టెక్నికల్ యాక్సెస్ కావాలని అడుగుతోంది. సోర్స్ కోడ్ కాకపోయినా అంటే మన అవసరాలకు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసుకోవడానికి. పూర్తి సోర్స్ కోడ్ కాదు, కానీ డీపర్ టెక్నికల్ యాక్సెస్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మీ మిరాజ్ 2000 విషయాల్లో కూడా ఇదే చేస్తుంది ఫ్రాన్స్. మొదటి నుంచి కూడా మనం మిరాజ్లు 2000 సంవత్సరంలో కొనుక్కున్నాం. మిరాజ్ సంబంధించినటువంటి సోర్స్ కోడ్ కూడా ఇప్పటికి కూడా చెప్పట్లేదు. అండ్ అలాగే మీరు చెప్తున్నట్టుగా ప్రధానంగా ఇప్పుడు రాఫెల్ ఫైటర్ జెట్ యొక్క అధునాతన యాక్టివ్ ఎలక్ట్రానిక్స్ స్క్రావ్డ్ అంటే AESA అంటారు, స్క్రావ్డ్ అరే అంటారు దీన్ని. అలాగే రాడార్, అలాగే మాడ్యులర్ మిషన్ కంప్యూటర్ AMMC అంటారు. వీటిని నియంత్రిస్తున్నందున భారతదేశానికి ఫ్రాన్స్ నుంచి ఈ సోర్స్ కోడ్ అవసరం. అయితే అవి కలిసి విమానం యొక్క ఎలక్ట్రానిక్ ఒక రకమైన వెన్నుముకను ఏర్పరుస్తాయి. ఎలక్ట్రానిక్ వెన్నుముకను అంటే వెన్నుముక లాంటిది, మెదడు లాంటిది, ఇవన్నీ కూడా ఈ సోర్స్ కోడ్ తో పొందే వరకు కూడా మనం ఆ కొత్త ఆయుధాలను ఖచ్చితంగా అప్గ్రేడ్ చేయలేము. సో ఆ రకంగా అంటే సాంకేతికంగా మీరు చెప్తున్న అంశాల పరంగా మనం వాటిని జోడించుకోవాలి, అనుసంధానించుకోవాలంటే అది ఖచ్చితంగా వాళ్ళు ఆ రకమైనటువంటి పూర్తి స్థాయి కోడ్ ని మనకు విశదీకరిస్తేనే మనకు కంప్లీట్ గా మనం వాటిని ఆ రహస్యాన్ని చెప్తేనే మనం వాటితో అనుసంధానించగలం. కానీ ఫ్రాన్స్ చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను ఇందాక 2000 సంవత్సరంలో మిరాజ్ 2000 కొన్నప్పుడు కూడా ఈ సోర్స్ కోడ్ అందించలేదు. సో అది 1980లోనే మనం ఆల్రెడీ తీసుకున్నాం. సో ఆ రకంగా అంటే భారతదేశంలో తయారైన ఆయుధాలను ఇంకా మిరాజ్ 2000లోనే మనం అమర్చలేకపోయాం. సో ఆ రకంగా మనకు ఇప్పటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఫ్రాన్స్ ఆ సోర్స్ కోడ్ ను ఇచ్చే పరిస్థితిలో లేదు. ఆ రకంగా మనం అంటే ఈ ఆయుధాలని ఏకీకృతం చేయడంలో ఈ సాఫ్ట్వేర్ లో మార్పులు అవసరం ఖచ్చితంగా ఉంటాయి. సో ఆ మార్పుల్ని మార్చడానికి దసాల్ట్ కంపెనీ మనకు సహకరించాలి. సో దసాల్ట్ సహాయం లేకుండా మనం అప్గ్రేడ్ చేయడం అయితే సాధ్యం కాదు. సో మన భారత ఇంజనీర్లు అలాగే మన DRDO సైంటిస్టులు కూడా ఈ సోర్స్ కోడ్ కున్నటువంటి ఇంపార్టెన్స్ దృష్ట్యా భారత వైమానిక దళం కూడా అదే వాదిస్తుంది. ఎందుకంటే మనకు చాలా ఖర్చుతో కూడుకున్న పని. వాళ్ళ ఇంత చేసి మనకు ఆ విమానాలు అమ్మి మనకు ఆ సోర్స్ కోడ్ చెప్పకుంటే మనకు ఆ రకంగా మనకు అంటే నిజానికి చాలా దేశాలు సోర్స్ కోడ్ ఇవ్వడానికి అంగీకరించవు వాళ్ళు తయారు చేసి అమ్మినటువంటి వాడికి. కానీ టెక్నికల్ యాక్సెస్ మాత్రం అడుగుతాయి. డీపర్ టెక్నికల్ యాక్సెస్ మాత్రం ఇవ్వాలని అడుగుతాయి. అది ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. లేకపోతే ప్రతి మిసైల్ని కూడా వాళ్ళ దేశం నుంచి కొనుగోలు చేసిన మిసైల్ మాత్రమే అందులో ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ దేశీయ అవసరాలకు అనుగుణంగా పక్కనున్నటువంటి శత్రు దేశాలపై యుద్ధాలకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే డీపర్ టెక్నికల్ యాక్సెస్ అనేది అవసరం.
సో ఈ డీపర్ టెక్నికల్ యాక్సెస్ అనేది ఇవ్వాల్సినటువంటి అంశమే, కానీ ఫ్రాన్స్ అందులో ఎందుకు వెనుకడుగు వేస్తుంది? ఒకవేళ చర్చల్లో అందుకు అంగీకరించే అవకాశం కూడా ఏమన్నా ఉందా? ఇప్పటికంటే ఫ్రాన్స్ ఈ అంశంలో వాళ్ళకు ఆర్థికంగా వాణిజ్యపరంగా ఆలోచిస్తుంది. వాళ్ళకు అన్ని రకాలుగా నష్టం. నేను ఇందాక చెప్పాను, మేము ఏళ్ల తరబడి దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D చేశాము. సో అదంతా కూడా మా మేధో సంపత్తిని అంత ఈజీగా మేము బయటికి చెప్పలేము. అండ్ ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. మా మేధోస్ను ఉపయోగించి ఇదంతా తయారు చేశాము. సో వాటిని అంత ఈజీగా పంచుకోమంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈవెన్ దసాల్ట్ అని కాదు, దాని భాగస్వామి థేల్స్ కూడా, ఇది కూడా రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేస్తుంది. ఈ రెండు కూడా ఆ రకమైన జాగ్రత్తలో ఉంది. సంవత్సరాల తరబడి కృషి, పరిశోధన, మా పెట్టుబడి, మా అభివృద్ధి ఇదంతా కూడా మేమే నమ్ముతున్నాం. సో వీటిని మేము అంత ఈజీగా మా మేధో సంపత్తిని మేము పంచుకోలేమంటూ చెప్తున్న పరిస్థితి. సో ఆ రకంగా అది మాకు వాణిజ్య నష్టాన్ని కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రాఫెల్ యొక్క ఆ వ్యూహాత్మక ప్రయోజనాన్ని బలహీనపరుస్తుంది అనేది వాళ్ళ వాదన. సో ఆ రకంగా వాళ్ళ వాదన ప్రకారం వాళ్ళు టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో మాట్లాడుతున్నారు. కానీ మనకు ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇది మనకు చాలా ఖచ్చితంగా అవసరంతో కూడుకున్న పని. సో ఆ రకంగా మనము ఈ ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్ నుంచి ఇప్పటివరకు 36 రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేశాము. సో అంటే ఇప్పటికే మరికొన్ని ఇంకో 26 రాఫెల్ ఎంజెట్స్ కోసం కూడా మనం ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు డీపర్ టెక్నికల్ యాక్సెస్కి లేదా సోర్స్ కోడ్ ఇవ్వడానికి వాళ్ళు నిరాకరిస్తున్న సమయంలో ఇది ఆ ఒప్పందంపై ఏదైనా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందా? ఎంజెట్స్ కోసం మనం చేసుకున్న ఒప్పందం భారత్ దాని గురించి గట్టిగా వాదిస్తుంది. ఇప్పటికే 36 వచ్చాయి. ఆ 36 కూడా ఇప్పటికే డెలివరీ అయిపోయాయి. ఈ ఫైటర్ జెట్లు ఇప్పటికే అంబాలాలో ఉన్నాయి, అలాగే వెస్ట్ బెంగాల్లోని హసిమారాలో స్థావరాల్లో పనిచేస్తున్నాయి. సో ఆ రకంగా భారత్ యుద్ధ విమానాలు ఇప్పటికే 36 తీసుకున్నాం. సో దాంతో పాటు మనము ఇప్పటికే మరిన్ని కూడా ఆర్డర్ చేసిన పరిస్థితి. సో అవి మళ్ళీ మనకు 2030లోగా అందే అవకాశం ఉంది. కానీ వాటి ద్వారా మనము అత్యాధునిక ఆయుధ సంపత్తిని మనం సమకూర్చుకునే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా ఇక్కడ మనకు భారతీయ ఆయుధాలతో అమర్చబడే అవకాశం అనేది చాలా తక్కువ కనబడుతుంది. భారత్ లోని రాఫెల్లో ఆస్ట్రా MK ఇదైతే విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ షిప్ అని, అలాగే స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధము సావ్ అంటారు, ఇట్లాంటి ఆయుధాలు మాత్రమే అమర్చింది. కానీ ఇప్పుడు ఈ రాఫెల్లో విలీనం చేయడానికి భారతదేశం అయితే మరిన్ని స్వదేశీ ఆయుధాలకు సంబంధించినటువంటి సోర్స్ కోడ్ మనకు అవసరం. సో మనం నావిక దళంలో రాఫెల్ ను కొనుగోలు చేయడానికి ఫ్రాన్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఎందుకంటే INS విక్రాంత్ లో మనకి రాఫెల్ చాలా కీలకం. వీటి ద్వారానే మనం మిసైల్ని అటువైపు బాంబింగ్ చేయడానికి కానీ, లేదంటే మనం అనుకున్నటువంటి హ్యామర్స్ కానీ, ఇంకా రకరకాల మన స్వదేశీ DRDOలో తయారైనటువంటి అనేక రకాల మిసైల్స్ కూడా మనం ఇప్పుడు ఈవెన్ దో చాలా పెద్ద అధునాతన మిసైల్స్ కూడా తయారు చేస్తున్నాం. సో వాటన్నిటి కూడా మనం ప్రయోగించడానికి, నియంత్రించడానికి ఇప్పుడు మనకు ఆ సోర్స్ కోడ్ అవసరం అని చెప్తున్నాం. కానీ అది వాళ్ళు ఇచ్చేందుకైతే సిద్ధంగా లేరు. మరి ఇప్పుడు కొత్త ఒప్పందం సంబంధించి కూడా దాని మీద ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం గట్టిగా వాదిస్తే దౌత్యపరమైన చర్చలు జరుగుతాయి. దానికి సంబంధించి ఇంకా ఏదైనా మనకు అవకాశం ఉందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే మనం ఈ ఏప్రిల్ 25లో భారతదేశం రాఫెల్ M అని పిలువబడే ఇప్పుడు 26 నావికాదళ జెట్ వేరియంట్ల కోసం అయితే దాదాపు 65,000 కోట్లతో మనం 63,000 కోట్లతో ఒప్పందంపై అయితే సంతకం చేశాం. సో అవి 2028లో డెలివరీ కాబోతున్నాయి, 2030 నాటికి పూర్తవుతాయి. ఈ విమానాలు అయితే ఎందుకంటే MiG-29K విమానాలు సముదాయాన్ని భర్తీ చేస్తే, అలాగే INS విక్రాంత్, INS విక్రమాదిత్యల్లో ఇవి మనం పొందుపరచబోతున్నాం. సో ఈ రకంగా మనం అయితే ఇప్పటికే వీటి చేశాం. సో ఫ్రాన్స్ అయితే ఇప్పుడు ఆ కోడ్ ను నిలుపుదల చేసిన సందర్భంలో మరి ఖచ్చితంగా దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొస్తే కనుక భవిష్యత్తులో మనకు సోర్స్ కోడ్ ను ఇస్తారా లేదా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయని మనకు తెలియాల్సింది. లేదా మనం సొంత ఉమ్మడి ఇంజనీరింగ్ ఏమైనా ఏర్పాటు చేసుకొని మనం రష్యాతో బ్రహ్మోస్ ఏ రకంగా తయారు చేస్తాం, రష్యా ఇండియా కోఆర్డినేషన్ తో కలిపి మనం బ్రహ్మోస్ ను తయారు చేస్తున్నాం, బ్రహ్మోస్ క్షిపణిని. అది మన జాయింట్ వెంచర్. ఇప్పుడు ఇలాగే ఒకవేళ ఫ్రాన్స్ కనుక ఖచ్చితంగా ఒప్పుకోకపోతే ఇండియా ఫ్రాన్స్ ఏమైనా జాయింట్ గా ఇంజనీరింగ్ చేసి ఉమ్మడి ఇంజనీరింగ్ ద్వారా ఏదైనా నిర్ణయిస్తారా, ఆ నియంత్రిత సాఫ్ట్వేర్ కోసం ఏదైనా కొత్త డెవలప్మెంట్ కిట్స్ తయారు చేయబోతారా? సో పరిమిత సాంకేతిక సహాయాన్ని అయినా కనీసం ఫ్రాన్స్ అందిస్తుందా రాఫెల్ వ్యవస్థ అనుసంధించడానికి అని మనం ఇంకా వేచి చూడాల్సింది. సో ఏం జరగబోతుంది భవిష్యత్తులో ఈ రాఫెల్ యుద్ధ విమానాలకు? ఎందుకంటే మనం 1000 కోట్లు వెచ్చించి రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తున్నాం కాబట్టి పదే పదే మనం విజ్ఞప్తి చేసినప్పటికీ ఆ దసాల్ట్ కంపెనీ రాజీ పడట్లేదు. సో చూడాలి, అంటే దసాల్ట్ కంపెనీ భవిష్యత్తులో మనకు ఆ కోడ్లని పంచుకోవడానికి ఖచ్చితంగా ఈ రకమైన ధోరణితోనే ఉంటుందా లేదా భవిష్యత్తులో సహకరించబోతుందా అనేది ఇంకా తెలియాల్సింది. రైట్ రామ్దాస్, పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలో ఫ్రాన్స్ భారతదేశానికి షాక్ ఇచ్చింది.
రఫేల్ ఫైటర్ జెట్ సోర్స్ కోడ్ ఇవ్వడానికి నిరాకరించింది. సోర్స్ కోడ్ అంటే నిజానికి మెదడు లాంటిది. మొత్తం ఆ ఫైటర్ జెట్ని పూర్తిగా మనకు అవసరమైన విధంగా మార్చుకోవటానికి వీలు కల్పించే కోడ్ అది. చాలా సందర్భాల్లో సోర్స్ కోడ్ ఇవ్వడానికి నిరాకరిస్తుంటాయి. కానీ డీపర్ టెక్నికల్ యాక్సెస్ మాత్రం, డీపర్ టెక్నికల్ నాలెడ్జ్ని మాత్రం షేర్ చేసుకుంటూ ఉంటాయి. అంటే మిషన్ లెవెల్ అవసరాలకు సంబంధించి, అక్కడ ఉన్నటువంటి మిషన్ లెవెల్కి సంబంధించిన అవసరాలను షేర్ చేసుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ని మాత్రం ఇస్తుంటుంటాయి. కానీ ఈ సోర్స్ కోడ్ని ఇవ్వకపోతే స్వదేశంగా తయారైన మిసైల్స్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలాగే ఇతర దేశాల నుంచి, ఫ్రాన్స్ కాకుండా ఇంకేదైనా దేశాల నుంచి మనం కొనుగోలు చేసిన మిసైల్స్ని కూడా ఇక్కడ ఉపయోగించడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం సోర్స్ కోడ్ అడుగుతున్నాం, దాన్ని దసాల్ట్ ఏవియేషన్ తోసిపుచ్చుతోంది. ఇది వ్యూహాత్మక నిర్ణయం అని దసాల్ట్ చెప్తుంది. సోర్స్ కోడ్ లేకుండా స్వదేశీ మిసైల్స్, బాంబ్స్ని అలాగే ఎలక్ట్రానిక్ ఆయుధాలను అందులో ఉపయోగించడం, అనుసంధానించడం కష్టంగా మారుతుంటుంది. విదేశాలపై ఆధారపడడం తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మనం 2016లో ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకున్నాం. 7.8 బిలియన్ యూరోల డీల్ మనం కుదుర్చుకున్నాం. ఈ ఒప్పందంలో భాగంగా 36 రఫేల్ ఫైటర్ జెట్స్ని కొనుగోలు చేస్తాం. 2020 జూలైలో ఇండియాకు మొదటి రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చింది. 2022లో మిగిలినవి భారతదేశానికి వచ్చాయి. ప్రస్తుతం వీటిని అంబాలా, హజ్మర్ ఎయిర్ బేస్లో ఉంచాం. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో మరో 26 రఫేల్ ఎం జెట్స్ కోసం మనం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. అవి 2028-30 మధ్య కాలంలో భారతదేశానికి వస్తాయి. అయితే ఈ మధ్యలో ఫ్రాన్స్ ఈ విధమైన మెలిక పెట్టడంపై కొంత ఆశ్చర్యం కలుగుతుంది. మిషన్ లెవెల్ యాక్సెస్ ఇవ్వటానికైనా అంగీకరించాలి అని మనం అడుగుతాం. బహుశా మిషన్ లెవెల్ యాక్సెస్ ఇవ్వడానికి అంగీకరిస్తే మన అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులను చోటు చేసుకోవడానికి, కొన్ని మార్పులను చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. డీపర్ టెక్నికల్ నాలెడ్జ్ని డసాల్ట్ ఎయిర్వేస్ మనతో షేర్ చేసుకున్నా కూడా మన అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సోర్స్ కోడ్ చాలా సందర్భాల్లో పూర్తి సోర్స్ కోడ్ని మాత్రం ఏ కంపెనీలు కూడా ఇవ్వవు. కానీ మిషన్ లెవెల్ యాక్సెస్ ఇవ్వడానికి, డీపర్ టెక్నికల్ నాలెడ్జ్ను షేర్ చేసుకోవడానికి మాత్రం కొన్ని కంపెనీలు అంగీకరిస్తాయి. మరి వీటి విషయంలో మనం దసాల్ట్ ఏవియేషన్తో ఎటువంటి ఒప్పందం చేసుకుంటాం, కొనుగోలు చేసుకునేటటువంటి సమయంలో కండిషన్స్ ఏ విధంగా పేర్కొన్నాం, వాటిని ఇప్పుడు ఏమన్నా ఫ్రాన్స్ డీవియేట్ చేస్తుందన్న విషయాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.